హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ఇంటర్న్స్, సివిల్ ఓవర్సీస్ ఆఫీసర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇవన్నీ ట్రస్టెడ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ ఫ్రెండ్స్, ఫీల్డ్ కోఆర్డినేటర్ జాబ్స్, ఇలా జాబ్స్ అయితే పడ్డాయి. అది కూడా ఒక రీసెర్చ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. సో చాలామంది ఇలాంటి వాటిలో చేయాలని చెప్పేసి చాలా ఉంటుంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ వినే ఉంటారు కదా ఫ్రెండ్స్, అందులో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఇంటర్న్స్ 50 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో హయ్యర్ పొజిషన్స్ కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ తెలియజేస్తున్నాను. 20,000 నుంచి 25 ఇస్తారు. సివిల్ ఓవర్సీస్కి అయితే 25 నుంచి 10 ఉన్నాయి. డేటా ఎంట్రీ 5 అయితే ఉన్నాయి. ఫీల్డ్ కోఆర్డినేటర్ ఒకటైతే ఉంది. In addition to the remuneration amount, accommodation, food and field work, travel అన్ని అరేంజ్మెంట్స్ CESR టిస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ CSR టాటా ఇన్స్టిట్యూట్ టిస్ నుంచి ముంబై నుంచి వచ్చింది నోటిఫికేషన్. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అయితే వచ్చేసి 7/4/2025 అయితే ఇచ్చారు. ఈ లోపల వీళ్ళకి అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. అండ్ జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ పంపించడం అంటే. సో ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి అయితే గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్ ఇంజనీరింగ్, ప్రిఫరబుల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అయితే ఉండాలి. అబిలిటీ టు ఫ్లూయెంట్ టు స్పీక్ హిందీ, స్పీకింగ్, రైటింగ్ స్కిల్స్ కూడా మీకు వచ్చి అయితే ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అండర్స్టాండింగ్ ఆన్ ల్యాండ్ ప్రాపర్టీ మార్కెట్స్ మీద మీకు అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సివిల్ ఓవర్సీస్ ఆఫీసర్ అయితే గ్రాడ్యుయేట్ సివిల్ ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సైన్స్, సోషల్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. ప్రతిదానికి హిందీ అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ముంబైలో పోస్టింగ్ కాబట్టి అక్కడ ఉంటుంది కదా, హిందీ కంపల్సరీగా ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే వచ్చేసి గుడ్ టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. హిందీ లాంగ్వేజ్ అయితే అవసరం లేదు. సైన్స్ అండ్ సోషల్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. ఎందులోనే చేసినా పర్వాలేదు, గ్రాడ్యుయేషన్ చేయాలి. MS ఆఫీస్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే 12 ఇచ్చారు. ఫీల్డ్ కోఆర్డినేటర్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలి. మీకు హిందీ కూడా వచ్చి అయితే ఉండాలని చెప్తున్నారు క్లియర్గా. సో కొన్ని ఇక్కడ ఫీల్డ్స్ దగ్గర కూడా వర్క్ చేయాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ అయితే వచ్చేసి మీ CV ఉంటుంది కదా, రిక్రూట్మెంట్స్ ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సరిపోతుంది. 7/4/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి 14th and 15th ఏప్రిల్ రోజున ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఆన్లైన్లో. సో ఇంటర్వ్యూ అయిన వెంటనే పోస్టింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వచ్చేసి మీ CVని, అప్లికేషన్ ఉంటుంది కదా, సో ఆ CV డీటెయిల్స్ అన్నీ కలిసి ఇక్కడన్న దానికైతే మెయిల్ పంపించండి. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. నీడిగా ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.